నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. మీన రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి ఎక్సైటెడా? గ్రహ సంచార రీత్యా ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఎటువంటి చక్కటి ఉత్తేజమైన మార్పులు తేబోతున్నాయి, ఎటువంటి చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తెలిసేసుకుందాం. మీ రాశ్యాధిపతి వచ్చి గురు భగవానుడు మీకు చతుర్థ స్థానంలో సంచారము, రాహు భగవానుడు 12వ స్థానంలో సంచారము, శని మీ రాశి అందే ఇంకే అదృష్టవంతులు, శుక్ర భగవానుడు, కేతు భగవానుడు మీకు షష్టమంలో, కుజుడు అష్టమంలో, రవి బుధులు ఇద్దరు సప్తమంలో గోచారం చేయడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, మీ సెల్ఫ్ ఇండివిజువల్ కెపాసిటీ, మీ ఆలోచన సరళి, మీరు మీ లైఫ్ని కండక్ట్ చేసుకునే విధానాన్ని కనుక చూసుకున్నట్టయితే గురు భగవానుడు మీకు ఫస్ట్ హౌస్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏ రకంగా ఉంటుందంటే ఉదర సంబంధికమైన బాధలు, డైజెస్టివ్ ఇష్యూస్ ఇవన్నీ ఎప్పుడు ఉండేవే గురు భగవానుడు ఉన్నప్పుడు. ఆయన చతుర్థంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెద్దగా ఏం లేదు, కానీ కాకపోతే ఏంటంటే మీకు అష్టమ చూపుతో కూడా ఆయన బయలుదేరుతున్నారు కాబట్టి ఇక్కడ అటువంటి డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. పర్వాలేదు, ఇబ్బంది లేదు, ఒక నెల నాళ్ళు అవన్నీ తీరిపోతాయి, ప్రాబ్లం లేదు. అవి బాగా జాగ్రత్తగా తీసుకోవడానికి, ఫుడ్ టైంకి తీసుకోవడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లమ్స్ని ఇంకా బాగా సివియర్ చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక తీసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు చంద్రుడు అవుతారు. ఫ్లక్చువేటింగ్ మైండ్ సెట్ మీది, రొమాంటిక్ మైండ్ సెట్, బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పార్ట్నర్ దగ్గర నుంచి. పార్ట్నర్ అలా ప్రవర్తించకపోతే డీలా పడిపోతారు, చిటికలో నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు. అటువంటప్పుడు మీకు ఇక్కడ ఏం చేయండి అని అంటే, జనరల్గా మీరు చంద్ర భగవానుడు ఇక్కడ పంచమాధిపతి కాబట్టి మీకు ఇక్కడ అది ఎలాగో కర్కాటకం మీద ఎవరికి చూపు కూడా ఇక్కడ లేదు కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది లేదు. బట్ నెల్లాళ్ళ తర్వాత ఈ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రేమ వ్యవహారాలు ఎవరైనా ఉండి బాగా కన్ఫ్యూజింగ్గా ఎవరైనా ఉంటే నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా మీకు మెరుగు జరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇబ్బంది లేదు, అన్నీ ముందుకు వెళ్తాయి, చక్కగా అన్నీ సర్దుకుంటాయి, హాయిగా ముందుకు వెళ్ళి ఉత్తేజంగా అన్నీ మీకు మీ ప్రేమ వ్యవహారాలు కూడా హాయిగా పెళ్లికి దారి తీసేలాగా ఉంటాయి. స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ పరంగా కూడా, ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు మంచి విద్యాబుద్ధులతో చక్కటి మంచి చంద్ర భగవానుడు యొక్క, గురు భగవానుడు యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడం అతి త్వరలో జరగబోతోంది. మ్యారేజ్ హౌస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు మీకు సప్తమాధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ బుధుడు సప్తమంతో, రవితో పాటు సప్తమంలోనే కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్నర్ సలహా సూచనలు ఎక్కువగా మిమ్మల్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిదానిలో ఒక డెసిషను, ప్రతిదానిలో కూర్చుని మాట్లాడడం, ఇంటలెక్చువల్గా మీరు చెప్పే సలహా సూచనలు వాళ్ళు పాటించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు అట్లా మీకు కలిసి రావాలి అని కనుక అంటే బుధ భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు కలిసి రావాలంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవడం చాలా చాలా మంచిది. అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చాలా మంచిది. గ్రీన్ కలర్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా సేవించడం మంచిది. ప్రతిరోజు గ్రీన్ కలర్ ఫుడ్ ఐటమ్ ఏదైనా పేస్ట్ చేసి, మీరు చపాతీలు తినేవాళ్ళు అనుకోండి, రాత్రి కాస్త పుదీనానో కరివేపాకు పేస్టో గోధుమ పిండిలో కలిపేసి చపాతీలు చేసుకోండి, సరిపోతుంది. బుధ భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్. ఎందుకు రావు? గ్రీన్ కలర్ అయిందే కదా. సో అటువంటివి చేసినా సరిపోతుంది. అంటే అప్పుడు శ్లోకం ఎగ్గొట్టేయచ్చా అని అడగండి, శ్లోకం కూడా చదువుకోండి. దైవబలం ఉండాలి, కండబలం ఉండాలి, రెండూ ఉండాలి. 80-20 అదే కదా మన రూల్. ఆస్ట్రాలజీ 80%, 20% హ్యూమన్ ఎఫర్ట్. అది చేయందే ఇది లేదు, ఇది చేయందే అది లేదు, రెండూ చేయవలసిందే. తర్వాత మీకు ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు శుక్ర గురువులు అవుతారు. శుక్ర భగవానుడు మీకు ఇక్కడ కేతుతో పాటు షష్టమంలో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ లేడీ బాసులు కానీ, లేడీస్తో కానీ, లేడీ పియర్స్తో కానీ, లేడీ కొలీగ్స్తో కానీ ఇక్కడ ఏమైనా చిన్న ఫాలోఅవుట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. అటువంటివి ఏమైనా ఉంటే దయచేసి ఆర్గ్యుమెంట్కి, డిస్కషన్స్కి లోన్ అవ్వకుండా చూసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళతో గొడవలాడడం, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం రావడం లాంటివి చేయకండి.
అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరన్నా కాస్త శత్రుబాధలు ఏమన్నా బయటపడితే ఆ శత్రుబాధల్ని మీరు వాటిని ఎందుకు చేసావు, ఎలా చేసావు అలా చేయకుండా అవి ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి. కామ్గా ఉండండి, టైం విల్ సాల్వ్ దెమ్. తర్వాత కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఇక్కడ తీసుకోవద్దు. ఎవరితో అయినా ఫాలో అవుట్ అయ్యి ఎంప్లాయ్మెంట్లో బిజినెస్ పరంగా మీరు రెసిగ్నేషన్ చేసి బయటికి రావద్దు. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, నాట్ ఎట్ ఆల్. నో. లేదండి ఆ కొత్త కంపెనీలో నా ఫ్రెండే నా ఎక్స్ బాసే ఇప్పుడు నా బాసు, ఆయన బయటకు వెళ్తూ నన్ను లాగేస్తున్నాడు, ఇవన్నీ చెప్పకండి. నేను విన్ను. ఎందుకంటే అక్కడ ఆ ఎక్స్ బాస్ అదే రకంగా ప్రవర్తించరు. ఓకేనా? ఎందుకంటే గ్రాచారం ఈజ్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఎక్స్ బాసెస్ ఆర్ యువర్ బాసెస్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టైం కలిసి వచ్చే కాలం వస్తే మా అమ్మగారు ఒక ఇదంటూ ఉంటారనమాట, నడిసొచ్చే కొడుకు పుడతారని. సో కాబట్టి కలిసి వచ్చే కాలంలో ఇవన్నీ మనం పరుగులు తీసేయచ్చు చెప్పులు లేకుండా. గాజు పెంకుల మీద పరిగెత్తినా ఏమో గుచ్చుకుంటే కానీ లోపల దిగకపోవచ్చు. అలానే పరిగెత్తి చూడకండి. బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగుంటాయి. ముఖ్యంగా హోమ్ ఎన్వైరన్మెంట్ నుంచి పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళందరికీ చక్కటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆల్రెడీ ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే మాత్రం కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీకు ఎలా నడుస్తుంది అని. ఖచ్చితంగా మీకు ఫుడ్ బిజినెస్ కానివ్వండి, నూనెలో దేవేసిన స్వీట్ పదార్థాలు అటువంటివి ఏమన్నా ప్యాటిసరీస్ కానీ బేకరీస్ కానీ ఎవరైనా ఆల్రెడీ పెట్టుంటే మీకు ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మ కుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో భూమి ప్రాపర్టీస్లో కానీ భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదంటే అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.